yesterday మన క్లాస్లో ఐఏఎస్ మెయిన్స్ సిలబస్లోని జనరల్ స్టడీస్ పేపర్ 2 గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. దాని టైటిల్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అంశాలన్నీ మొత్తం ఇచ్చినటువంటి 15 యూనిట్లు, అబౌట్ 15 యూనిట్స్ ఉన్నాయి. ఆ 15 యూనిట్స్లో టైటిల్ ఇది ఇచ్చారు. ఆ టైటిల్ వైజ్ మనం ఈరోజు అరేంజ్ చేసి మీకు పీడిఎఫ్ పంపించాను. సో ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ యూ గెట్ ఇంట్రెస్ట్ ఇన్ ద న్యూస్ పేపర్ రీడింగ్ and before you get attention, right attention on the right track while reading newspaper, because a newspaper contains very numerous issues, items which are not related, useful or considered as time waste. Therefore we have to be very focused while reading newspaper. We have to be very focused while reading newspaper for the purpose of our achieving IAS or IPS. So మీకందరికీ ఈ దీంట్లో ఒక చూడండి, కొన్ని టైటిల్స్ ఇచ్చాను. మీరు ఇలాగనే మిగతా పేపర్లు తయారు చేసుకోవాలి. నేను ఒక మోడల్గా తయారు చేసి ఇచ్చాను మీకు. ఈరోజు రెండో పేపర్ కూడా బ్రీఫ్గా ఒక సిలబస్ చూద్దాం మేబీ, అండ్ దట్ ఈస్ పేపర్ 3 జనరల్ స్టడీస్ 3 కూడా చూద్దాం చివరిలో. ముందుగా ఈ పేపర్ని మళ్ళీ ఓవర్ రివ్యూ చేసుకుందాం. దీని ఎదురుగా ఏమేమి ఇష్యూస్ మనం ఇప్పటి వరకు గత 4 రోజులుగా న్యూస్ పేపర్ చదువుతున్నాము. చదివిన దాంట్లో మీరు ప్రతిరోజు హోంవర్క్లో ఇస్తాను. ఈరోజు కూడా 2-3 ఇష్యూస్ ఇస్తాను. ఆ 2-3 ఇష్యూస్ పై రేపొద్దున్న ప్రశ్నలు అడుగుతాను. అలాగే మీకు ప్రశ్నలు వీకెండ్లో టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టెస్ట్. ఇట్ విల్ కంటైన్ అబౌట్ 25 క్వశ్చన్స్. ఓకే, ఓన్లీ ఫర్ న్యూస్ పేపర్ దిస్ వీకెండ్, maybe or Saturday I will give it. Okay, so మీరందరూ కూడా బీ రెడీ ఫర్ ది టెస్ట్. అండ్ ఆల్సో ప్రతిరోజు వారల్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను, ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన ఇష్యూస్లో ముఖ్యమైన 2-3 అంశాలపైన ప్రశ్నలు అడుగుతాం. సో ఆ ప్రశ్నలకు మీరు సిద్ధంగా ఉండాలి. సో ఈరోజు ఈ పేపర్ 2ని మళ్ళీ ఒకసారి ఓవర్ రివ్యూ చేసుకుందాం, ఎందుకంటే రీఅరేంజ్ చేసేది మీకు క్లారిటీ వస్తుందనే ఆలోచన నాకు ఉంది. ఇలా చేస్తే ఒకటి మోడల్గా చేసిద్దామని. ఈరోజు నేనేం చేశాను చూడండి, పైన సివిల్ సిలబస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూస్ పేపర్ ఐటమ్స్ టైటిల్ అది. అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2 అంటే సబ్జెక్ట్ ఏది, పేపర్ ఏదంటే జనరల్ స్టడీస్ పేపర్ 2, దట్ ఈస్ సబ్జెక్ట్ ఏదంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో సివిల్స్ మెయిన్ సిలబస్లోని ఇక్కడ సీరియల్ నెంబర్ ఫస్ట్ కాలం, సెకండ్ కాలం సివిల్స్ మెయిన్ సిలబస్, రిలేటెడ్ న్యూస్ పేపర్ ఐటమ్, రిలేటెడ్ న్యూస్ పేపర్ ఐటమ్. సో ఈ రిలేటెడ్ న్యూస్ పేపర్ ఐటమ్ ఏంటి అన్నది మీరు ఇప్పుడు చెప్పాలి. ఓకే, అండర్ ది టైటిల్ కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీ, ఇండియన్ పొలిటీ అండ్ కాన్స్టిట్యూషన్, అండ్ విచ్ కుడ్ నాట్ బి సెపరేటెడ్. దే ఆర్ బోత్ వన్ సైడ్ ఆఫ్ ది 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్. ఓకేనా, అంతేనా కదా. కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం, పొలిటీ అంటే మన రాజకీయ వ్యవస్థ. రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థని విడదీయగలమా చెప్పండి, విడదీయగలమా? విడదీయలేం కదా. సో సిమిలర్లీ మనకి రాజ్యాంగాన్ని, రాజకీయ వ్యవస్థని విడదీయలేం కాబట్టి ఈ రెండు కూడా 2 sides ఆఫ్ ది సేమ్ కాయిన్, 2 sides of the same coin. Therefore we have to read together. And identify our topics. సో ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ అండ్ పొలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని, ఎవల్యూషన్ అంటే అందులో వచ్చిన మార్పులు. ఎవల్యూషన్ అంటే రాజ్యాంగం తయారు చేసిన దగ్గర నుంచి ఇప్పటివరకు వచ్చిన మార్పులు. అండ్ ఫీచర్స్ and provisions and basic structure.
మీకు దిస్ ఈజ్ ద యూనిట్ 1, ఓకేనా? ప్లీజ్ రెస్పాండ్. మీకు వినబడుతుందా నా మాట? చెప్పండి అమ్మా, వినబడుతుందా నా మాట? ఓకే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ ఇది. ఆ టాపిక్లో వాడు ఇచ్చింది ఏంటంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, ఎవల్యూషన్ అంటే రకరకాల మార్పులు వచ్చింది రాజ్యాంగంలో. సో రాజ్యాంగంలో ఎవల్యూషన్, ఫీచర్స్లో పెద్దగా మార్పులు ఉండవు. బట్ అమెండ్మెంట్స్ అంటే ఎనీబడి రెస్పాండ్, వాట్ ఈజ్ అన్ అమెండ్మెంట్? చెప్పండి. Changes made, sir. Yeah, the changes made by amending the constitution. అంటే అఫీషియల్గా మార్పులు చేస్తే దాన్ని అమెండింగ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు, అమెండ్మెంట్స్ అంటారు. అండ్ సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ దట్ ఆర్ లేడ్ అవుట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద బేసిక్ స్ట్రక్చర్. సో దీంట్లో క్వశ్చన్లు అన్నీ కూడా మొత్తం అన్నింటి మీద రావు. హిస్టారికల్ అండర్స్టాండింగ్స్ మీద మనం ప్రిలిమినరీలో వస్తాయి ఎక్కువ ప్రశ్నలు. ఎవల్యూషన్, హిస్టారికల్ అండర్స్టాండింగ్ అంతా కూడా అందులో వస్తాయి. బట్ ఫీచర్స్ మీద, అమెండ్మెంట్స్ పైన, మనకు బేసిక్ స్ట్రక్చర్ పైన సెపరేట్ క్వశ్చన్స్ డిఫరెంట్ ఈ 3 యాంగిల్స్లో అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్? వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ థియరీ అకార్డింగ్ టు యాజ్ laid out from time to time by the సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని క్వశ్చన్ అడుగుతాడు. అలాగే వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, అలాగే ఒక కామెంట్ కూడా అడగవచ్చు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటన్ అండ్ రిజిడ్ కామెంట్ అంటాడు. బట్ ఇట్ కుడ్ బి మోడిఫైడ్ అంటే దాని అర్థం ఏంటంటే అమెండ్మెంట్స్. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిజిడ్, నాట్ ఈజీ టు చేంజ్, బట్ ఇట్ ఈస్ ఫ్లెక్సిబుల్ ఆల్సో, making changes according to the needs, emerging needs, future needs of the country and people. సో అందుకని మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రశ్నలు వస్తాయి ఈ టాపిక్లో. సో దీంట్లో న్యూస్ పేపర్లు ఏముంటాయి చెప్పండి ఎప్పుడైనా? మనకి ఆగస్టు 15న రిపబ్లిక్ డే రోజున కొన్ని ఐటమ్స్ వస్తాయి. అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి డిస్కషన్ వస్తుంది. దానిపైన ప్రిలిమ్స్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆ విధంగా మనం జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే న్యూస్ పేపర్లో ఈ టాపిక్ వరకు ఎక్కువగా ఉండవు, కానీ బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ either high courts or supreme court gives judgments on the basic structure and features, అలాంటప్పుడు మళ్ళీ ప్రశ్నలు వస్తాయి ఆ సంవత్సరంలో. అంటే ఏ అయితే ఫీచర్స్ ఉన్నాయో, what are the basic features? For example, there was a controversy with regard to the preamble and therein contained the words. For example, India, we the people of India having solemnly resolved to constitute India into a sovereign socialist, sovereign democratic socialist secular country అని వర్డ్స్ ఉన్నాయి. అంట్లో ప్రతి దాని మీద కూడా కాంట్రవర్సీ ఉంది. పర్టికులర్గా సెక్యులర్ అని మీద ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. వెన్ ఎవర్ గవర్నమెంట్ ఈస్ గివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి గోరక్షణ మీద, కౌ ప్రొటెక్షన్ మీద, అలాగే కౌని చంపకూడదని కొన్ని చట్టాలు చేస్తున్నారు. ఈ చట్టాలు మత ఆధారంగా అవి సరైనవి అవ్వవు. ఎందుకంటే ఇండియా ఈజ్ అ సెక్యులర్ కంట్రీ. India is a secular country because that is clearly laid out in the preamble of India. Therefore, whenever there is a case come up with any court of High Court or Supreme Court, and such laws would be struck down and declared null and void by the Supreme Court or High Courts. అంటే ఈ గవర్నమెంట్లో ఈ బేసిక్ స్ట్రక్చర్ థియరీ అది. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్ టు రిమూవ్ ద వర్డ్ సోషలిస్ట్. There was an attempt by the government. It was not possible because it is part of the basic structure of the constitution, which cannot be amendable. Supreme Court of India has given a judgment on the basic structure theory. What are the things there Supreme Court identified as basic structure could not be amended, in spite of the fact that there is an article under 365 article where the constitution could be amended.
అయినప్పటికీ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందువల్ల సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఉండగా దాన్ని అమెండ్ చేసే అధికారం పార్లమెంట్కి కూడా లేదు. మీకు అర్థమవుతుందా? ఈ బేసిక్ స్ట్రక్చర్ అనేది. అందుకని అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఏదైనా కేసులో ఈ బేసిక్ స్ట్రక్చర్ సంబంధించిన ఫీచర్స్లో అమెండ్ చేయడానికి గవర్నమెంట్ ఏదైనా చట్టం చేస్తే దాన్ని కొట్టిపారేస్తుంది సుప్రీంకోర్టు. అందుకని ఇది అప్పుడు కూడా అలాంటప్పుడు కూడా న్యూస్లో వస్తుంది, అంతమానం రాదు. సో నెక్స్ట్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్స్ అండ్ ఇష్యూస్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ డివిల్యూషన్ ఆఫ్ పవర్స్, finances up to the local levels and challenges therein. So this is very many times it occurs in the newspaper. మీరు ఇటీవల కాలంలో వచ్చినాయి ఐడెంటిఫై చేయాలి ప్రతి దానికి. ఇప్పుడు సో మొదటి దానికి అంత ఎక్కువగా మనకు లేవని మనం అనుకున్నాము. మరి రెండో దానికి ఎప్పుడైనా సరే సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన స్టేట్స్ కనుక సెంటర్ కోఆపరేటివ్ ఫెడరలిజం అని అంటుంది, కానీ యాక్చువల్గా చూస్తే అది కోఆపరేటివ్ ఫెడరలిజం కాదు, నాన్ కోఆపరేటివ్ ఫెడరలిజంగా ఉందంటూ ఈ మధ్యన విమర్శలు కూడా వచ్చినాయి. దట్ ఈజ్ రిలేటెడ్ టు దిస్ టాపిక్ అనమాట. అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ కుడ్ బి క్లాసిఫైడ్ యాజ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ రిలేషన్స్. ఈ 4 కేటగిరీస్లో ఎటువంటి ప్రొవిజన్స్ ఆర్ లెయిడ్ అవుట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం వాళ్ళకి జరుగుతుందా లేదా. ఇండియా ఇట్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ ఇన్ ది ఆర్టికల్ 1 యాజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్, దట్ ఈస్ భారత్. ఇండియా దట్ ఈస్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని డిస్క్రైబ్ చేశారు. బట్ ఇండియా ఈజ్ నాట్ ఏ క్లాసిక్ ఫెడరేషన్. క్లాసిక్ ఫెడరేషన్ అంటే ఒరిజినల్ ఫీచర్స్ ఉన్న ఫెడరేషన్ కాదని. ఇట్ వాజ్ డిస్క్రైబ్డ్ యాజ్ క్వాజీ ఫెడరల్, అంటే సెమీ ఫెడరల్ అని అర్థం. ఓకే, సో ఆ విధంగా మనకి ఇండియా ఈజ్ నాట్ ఏ క్లాసిక్ ఫెడరేషన్ లైక్ కెనడా అండ్ అమెరికా, వేర్ ద స్టేట్స్ ఇన్ ఏ క్లాసిక్ ఫెడరేషన్ వేర్ ద స్టేట్స్ హ్యావ్ all the powers except defense and sovereign powers, foreign policies and communication. But in a country like India, it was not as a given as per the constitution, it is not a pure federal state. But Modi, when come to power, he described it is a country as a cooperative federal system. In a classic federal state system, and the states have the right to cede. What is the right to cede? Right to cede means right to go away from the union and declare as independent state, independent country. దీన్ని యాక్సెషన్ అంటారు. అంటే ఏదైనా స్టేట్ ఇప్పుడు అమెరికాలో కానీ కెనడాలో కానీ స్వతంత్రాన్ని ప్రకటించుకునే అధికారం వాళ్ళకు ఉంది. బట్ ఇండియాలో లేదు. ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ than states, particularly when the times in this kind of any kind of revolt from any state, and the Indian Union having all powers and will suppress it. Therefore, in India is not a federal structure, but it is a quasi-federal, because there are certain federal features in the Indian Constitution like distribution of powers and functions between the center and states. And the division of powers was laid out in the schedule, 7th schedule, and it was classified under 3 lists. One is central list, and the second is state list, and third is concurrent list. వాటి గురించి ఇంకా డీటెయిల్ తర్వాత చదువుకోవచ్చు. ఇది అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు న్యూస్ పేపర్లో ఐడెంటిఫై చేయాలి. కాబట్టి ఇటీవల కాలంలో వాటర్ డిస్ప్యూట్స్ వచ్చిన సెంటర్ స్టేట్ మధ్యన ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా దీని కింద ఈ సెకండ్ యూనిట్ ఫంక్షన్స్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్స్ and issues challenges pertaining to the federal structure and devolution of powers and finance up to the local levels and challenges there. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ని, ఫెడరల్ స్ట్రక్చర్ని కూడా సుప్రీంకోర్టు యాజ్ ఎ బేసిక్ స్ట్రక్చర్ థియరీలో చేర్చింది. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ప్లీజ్ రెస్పాండ్. వాట్ ఆర్ ది ఇష్యూస్ దట్ కమ్ అప్ రీసెంట్లీ విత్ రిగార్డ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్? చెప్పండి. చెప్పండి నాన్న. చెప్పండి.
వింటున్నారా అసలు? మీరు అసలు వింటున్నారా? హలో, నాకు ఇంకా చాలామంది జాయిన్ అవ్వాలి చూడు క్లాస్కి. మిగతా వాళ్ళు చూడు. రైట్. చెప్పండి అమ్మా, దీంట్లో రీసెంట్గా వచ్చిన ఇష్యూస్ ఏమున్నాయి న్యూస్ పేపర్లో ఐడెంటిఫై చేసినవి? చెప్తారా? సెంట్రల్ స్టేట్ రిలేషన్ సంబంధించి మధ్యకాలంలో న్యూస్లో ఏమొచ్చినాయి సార్? మనం గత వారం నుంచి అవుతున్నాం కదా, ఏదో ఒకటి చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పినా. టఫ్ వెయిట్ ఫర్ ఇండియన్ స్టాండర్డ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. అది సెంట్రల్ స్టేట్ కాదు నాన్న, ఇండియన్ ఫారిన్ పాలసీ అవుతుంది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి ఇటీవల కాలంలో వచ్చింది ఏంటంటే వాటర్ డిస్ప్యూట్ సంబంధించి వచ్చింది. ఓకే, అలాగే ఫైనాన్షియల్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించి కూడా చాలా వార్తలు వచ్చినాయి. ఓకే, ఇలా ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఒక అటెంప్ట్ చేయడమే చాలా మంచి విషయం, నేను అప్రిషియేట్ చేసే విషయము. మీరు స్టార్టెడ్ థింకింగ్ వాట్ ఆర్ ది ఇష్యూస్ దట్ కేమ్ అప్ ఇన్ రీసెంట్ టైమ్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్. సో అట్లాంటివన్నీ వాటిపైనే ప్రశ్నలు వస్తాయి సివిల్స్లో. ఏదైతే మనకి వచ్చాయో అవి మాత్రం వస్తాయి, ఏదైతే న్యూస్ పేపర్లో వచ్చాయో అవి మాత్రం దాని రిలేటెడ్గానే ఈ సిలబస్ ఉన్నప్పటికీ స్టాటిక్గా మనకి రావన్నమాట. అర్థమవుతుందా? సో మళ్ళీ చూడండి ఇక్కడ ది సెకండ్ యూనిట్, దీని ఎదురుగా రాసుకోండి, మీకు అందుకే ఇచ్చాను. మీరు వైట్ పేపర్ మీద రాసుకోండి ఇలాగే సేమ్. ఓకే, నోట్బుక్ మీద రాసుకోండి. ఇట్లాగా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 2 రాసాం, రేపొద్దున వేరే ఇష్యూ వస్తుంది సెంట్రల్ స్టేట్ సంబంధించి. అంతేందుకు సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో మనకి ఇటీవల కాలంలో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ కూడా చాలా గొడవలు చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ సంబంధించి. మనకి వెస్ట్ బెంగాల్ మధ్యన కూడా సెంట్రల్కి స్టేట్కి గొడవలు జరుగుతున్నాయి. కేరళకి ఈ మధ్యన ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ కూడా 15th ఫైనాన్స్ కమిషన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్రైటీరియాకి సంబంధించి, క్రైటీరియా అంటే పాపులేషన్ క్రైటీరియా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నది 2011 పాపులేషన్ క్రైటీరియా తీసుకున్నారు. 2011 పాపులేషన్ క్రైటీరియా తీసుకొని పన్నులను కనుక పంచితే రాష్ట్రాలకి మాకు అన్యాయం జరుగుతుంది అని దక్షిణాది రాష్ట్రాలు గొడవ చేశాయి. ఎందుకు గొడవ చేశాయంటే మేము మొదటి నుంచి కూడా 1975 నుంచి 80 నుంచి కూడా పాపులేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్ని బాగా అమలు చేశాం. దాంతో జనాభా తగ్గారు. ఉత్తర భారతదేశంలో జనాభా ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఇస్తే మరి మేము ఇంత మంచి పని చేసి మాకు అన్యాయం చేసినట్టు అవుతుంది. మీకు కట్టే పన్నులు మరి దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా కడుతున్నారు. అందుకని జనాభానే క్రైటీరియాకి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం వల్ల మాకు అన్యాయం జరుగుతుందని గొడవలు చేశారు. అర్థమవుతుందా నేను చెప్పేది? ఏమా అర్థమవుతుందా? Yes, sir.
సో మూడవది కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. 3 యూనిట్ చూడండి. కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కనబడుతుందా? కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్. దీని మీద యాజ్ టీజ్కి ఇచ్చేసాడు 2018 మెయిన్స్లో. అర్థమవుతుందా? అంటే సిలబస్ని ఫాలో అవ్వాలి. ఈరోజు మనం 2 పనులు చేయబోతున్నాం. ఒకటి, న్యూస్ పేపర్ రీడింగ్ చదివేటప్పుడు ఐఏఎస్ సంబంధించిన సిలబస్ లింక్ ఉన్న ఐటమ్స్ని గుర్తిస్తున్నాం. ఇది గుర్తిస్తే మీరు ఒక అద్భుతం అవుతుంది. న్యూస్ పేపర్ని చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగించుకోగలుగుతారు మీ భవిష్యత్తుకి, మీరు ఐఏఎస్ సాధించడానికి. అలాగే రెండవది, మనకి ఐఏఎస్ సిలబస్లో ఎప్పుడైతే సిలబస్ని బాగా మనం బైహార్ట్ చేసుకున్నామో, బాగా మళ్ళీ రివిజన్ చేసుకున్నామో, అప్పుడు మీరు ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు మీ లెసన్స్ కూడా ఎంత రెలవెంట్, మీరు దాన్ని ఎంత లోతుగా చదువుకోవాలి, ఏమేమి చదువుకోవాలి అందులో అనేవి కూడా తెలుస్తాయి. మనం మర్చిపోకండి, దిస్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్ డిగ్రీ ఓన్లీ వీఆర్ ఆఫర్ హియర్. అంటే మన ఇంటర్ చదువుతుంది, ఇంటర్ ఒకటి దానికోసమే కాదు, ఐఏఎస్ కోసం చదువుతున్నాం. అందుకని ఇంటర్లో కూడా సేమ్ ఉంటాయి. చాలామంది నన్ను ప్రశ్నలు అడిగారు. చాలామంది రాజమండ్రిలో కొన్ని కాలేజీలు కూడా సిబిఎస్ఈ సిలబస్ అని పెట్టి జనాల్ని ఆకర్షించడం ప్రయత్నం చేశారు, ఐఏఎస్తో సిబిఎస్ఈ అన్నట్టు. కానీ మనం ఎప్పుడు ఆ సిబిఎస్ఈ సిలబస్ కాదు మన క్రైటీరియా. మన క్రైటీరియా ఐఏఎస్ సిలబస్ విచ్ ఈజ్ హయ్యర్ దెన్ సిబిఎస్ఈ. ఈజ్ ఇట్ రైట్? ఇట్ ఈజ్ హయ్యర్ దెన్ సిబిఎస్ఈ. సో ఈరోజు సిబిఎస్ఈ బుక్సే మీరు ఫోకస్ చేసి చదువుతారు ఇంటర్మీడియట్ వాళ్ళు. డిగ్రీ వాళ్ళు అయితే సివిల్స్ సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ. సో సిబిఎస్ఈలో ఎంతవరకు ఉంది? సిబిఎస్ఈ డెఫినెట్లీ ఇట్ గివ్స్ ఏ ఫౌండేషన్. సో ఇంటర్మీడియట్లో మన స్ట్రాటజీ ఏంటంటే ఫౌండేషన్ వేయాలా అనే స్ట్రాటజీలో ఉన్నాం. కాబట్టి ఆ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి టాపిక్స్ మనకి ఈ సివిల్ సర్వీసులో ఏమున్నాయో తెలిస్తే మీరు అద్భుతంగా చదువుతారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్. Therefore, I'm tell you, this is very important exercise we are doing. నేనే దీన్ని పూనుకోవడానికి ఇదే కారణం. This gives you a lot of guidance, self guidance also. While you're in the process of studying here, writing exams, reading here, listening classes, and the study hours, how effectively you could utilize that day, it depends on the your memorization of the సివిల్ సర్వీసెస్ సిలబస్. ఇట్లా చేసిన వాళ్ళకి మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ వస్తుంది. ఐఎమ్ షూర్, ఐఎమ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో దీన్ని బైహార్ట్ చేయండి. అందుకే నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నాను. న్యూస్ పేపర్ రోజు చదువుతాం, ఇంకా మళ్ళీ ప్రతిరోజు చదువుతుంది. ఇట్ షుడ్ బికమ్ లైక్ ఏ హ్యాబిట్. దట్స్ వై ఐ విల్ గివ్ అండ్ ద న్యూస్ పేపర్ అబౌట్ టు దీస్ నెక్స్ట్ 45 days విచ్ ఇస్ కాల్డ్ మండల్, అండ్ యూ నీడ్ టు గెట్ టు హ్యాబిట్ యాజ్ ఎ హ్యాబిట్. సో మార్నింగ్ క్లాసెస్ కూడా నేను ఇక్కడ న్యూస్ పేపర్ మీద తీసుకుంటాను మొదటి రోజులు. తర్వాత దీన్ని మధ్యాహ్నంకి ఎప్పుడో షిఫ్ట్ చేస్తాం. పొద్దున మీరు చదువుకొని ఉండాలి, ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్ అడగడం జరుగుతుంది. మొదట్లోనే 2-3 months వరకునే మీకు హ్యాబిట్ అయ్యేంత వరకు దీని క్లాస్ జరుగుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ షిఫ్ట్ చేసి మార్నింగ్ మనం కోర్ సబ్జెక్ట్స్పై క్లాసెస్ జరుగుతాయి. సో ఈ కంపారిజన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ విత్ దట్ ఆఫ్ ది అదర్ కంట్రీస్ మీద ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేశాడు, యాజ్ టీజ్ ఇచ్చేశాడు. కంపేర్ టు సమ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అనొచ్చు, లేదా వెస్ట్రన్ కాన్స్టిట్యూషన్స్ అనొచ్చు. ఇట్లా డిఫరెంట్గా అడిగే అవకాశం ఉందన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ హౌ సుపీరియర్ ఇట్ ఈస్, హౌ బెస్ట్ ఇట్ సూట్స్ టు ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ నీడ్స్ ఆఫ్ ది చేంజింగ్ టైమ్స్ అనే క్వశ్చన్ టైప్లో కూడా అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వచ్చేసి దీని మీద ఎక్కువ కరెంటు ఉండదు, ఎందుకంటే కంపారిజన్ అడుగుతున్నాడు. బట్ ఎప్పుడైనా అమెండ్మెంట్ చేసినప్పుడు కంపారిజన్ వస్తుంది, మళ్ళీ కరెంట్లోకి వస్తుంది. కాబట్టి ఎక్కువ న్యూస్ ఐటమ్ దీంట్లో ఉండదు. కానీ మనకు దీనిపైన ప్రశ్నలు వస్తాయి. 2018లో యాజ్ టీజ్గా 15 మార్కులు క్వశ్చన్ ఇచ్చాడు, చూడండి. సో నెక్స్ట్ ఫేజ్కి మనం ఏం వెళ్తామంటే, ప్రతి ఈ సిలబస్కి సంబంధించి ప్రిలిమినరీలో ఏం ప్రశ్నలు వచ్చినాయి, మెయిన్స్లో ఏం ప్రశ్నలు వచ్చినాయి, ఇంటర్మీడియట్లో లేదా డిగ్రీలో మీరు చదువుతుంటే డిగ్రీనే కానీ మీరు చదువుతున్న ఇంటర్మీడియట్లో ఏమేమి ప్రశ్నలు వస్తున్నాయి, వీటికి తేడా తెలుసుకుంటాం. ఇట్ టేక్స్ టైమ్. By over a period of time, we will get it, everything. Okay. So, this is the 4th unit చూడండి. ఇక్కడ మీకు
పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్. ఇది మన ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ని ఏమని వర్ణిస్తారు చెప్పండి ఎవరైనా? ఏమని వర్ణిస్తారు చెప్పండి ప్లీజ్, రెస్పాండ్. భారత రాజకీయ వ్యవస్థ ఎటువంటిది చెప్పండి అమ్మా. నేను అడిగేవి బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను. మీరు పొరపాటు చెప్పినా ఏం పర్వాలే. నేను ఒక మాట చెప్తున్నా మరోసారి, మనం సీరియస్గా కమిటెడ్గా చదువుతున్నప్పుడు ఎన్ని తప్పులు పొరపాట్లు జరిగినా పర్లేదు, ఎగ్జామ్ హాల్లో జరగకుండా ఉండడం కోసం అని ఇక్కడ నేర్చుకోవడం కోసమే ఈ ప్రశ్నలు అడుగుతారు తప్ప వేరే ఉద్దేశం కాదు. అందరికీ తెలియాలి. కొందరు ఫ్రాంక్గా అడిగితే చెప్తారు, అది తప్పైనా వాళ్ళే గ్రేట్. ఎందుకంటే ఐ బిలీవ్ దట్ దోస్ హూ స్టార్టెడ్ థింకింగ్ ఆన్ దిస్ క్వశ్చన్ టు ట్రై టు ఆన్సర్, he has definitely will remember forever. దీని యొక్క ఆన్సర్ని పొరపాటు చెప్పినా సార్ రైట్ చెప్తారు, చెప్పినప్పుడు విన్నది యూ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. అర్థమవుతుందా? అందుకే సార్ ప్రశ్నలు అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. మీ ప్రశ్నలు మధ్యలో కూడా అడగొచ్చు, అడిగినప్పుడు మేము అడగమన్నప్పుడు అడగొచ్చు, కానీ చివరిలో రాసుకొని నోట్బుక్ పైన ఆఖరి 5 minutes క్వశ్చన్స్ అడుగుతాం, ఏ డౌట్స్ ఉన్నాయని అప్పుడు చెప్పాలి. సార్ చెప్తున్నాను. can you repeat the question, sir? What type of political system India has? Indian political system ఏమంటారు? పార్లమెంటరీ సిస్టమ్. ఎక్సలెంట్ నాన్న. ఇంకా ఫెడరల్ రిపబ్లిక్ కాదు, ఒక సింపుల్గా ఒక టైటిల్ లాగా రావాలి, అన్ని ఫీచర్స్. రిపబ్లిక్. ఇంకా కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్. ఇంకా డెమోక్రటిక్. చెప్పమ్మా. There are several features. Communism, sir. We don't have communism, Anna, only socialist. కానీ యాక్చువల్గా డెమోక్రటిక్ ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రసీ. ఒక్క వర్డ్లో చెప్పాలి రాజకీయ వ్యవస్థని అంటే ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ పొలిటికల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం మనం. రాజ్యాంగం గురించి కానీ దాంట్లో ఉన్న వర్డ్స్ గురించి మాట్లాడలే. ఇండియన్ వాట్ కైండ్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ అంటే ఇట్ ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రటిక్ సిస్టమ్. ఓకే, క్లారిటీ కావాలన్నమాట మనకి. ఇండియా ఈజ్ ఏ పార్లమెంట్, హ్యావింగ్ ఏ పార్లమెంటరీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రసీ. వాట్ కైండ్ ఆఫ్ డెమోక్రసీ? దేర్ ఆర్ డైరెక్ట్ డెమోక్రసీ, దేర్ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా ఈజ్ ఏ రెండిట్లో ఏది ఇండియా? డైరెక్ట్ డెమోక్రసీ కాదు నాన్న, ప్రపంచంలో ఒకే ఒక్క దేశం డైరెక్ట్ డెమోక్రసీ. ఇండియా ఈజ్ ఏ ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇండైరెక్ట్ అంటే ఎలా? స్విట్జర్లాండ్లో మనకి డైరెక్ట్ డెమోక్రసీ ఉంది. అక్కడ ప్రజలే పరిపాలించుకుంటారు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎవరు ఉండరు. భారతదేశంలో ఎవరున్నారు మధ్యలో? ప్రజలకి ప్రభుత్వానికి ఎవరున్నారు? పొలిటీషియన్స్ అంటే రాజకీయ పార్టీలోని పొలిటీషియన్ అంటారు. ప్రజలు ఎన్నుకుంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటారు. ఆయన ఎంపీ అని, ఎమ్మెల్యేలు అని అంటాం. అంటే ప్రజలకి ప్రభుత్వానికి లేదా పార్లమెంట్కి మధ్యన అనుసంధానకర్తగా ఇండైరెక్ట్గా వీ ఎలక్ట్ రిప్రజెంటేటివ్స్. ఓకే, ప్రజాప్రతినిధులు అని కూడా అంటారు వాళ్ళని. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు. మోస్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ కంట్రీస్ ఆర్ ఇండైరెక్ట్ డెమోక్రసీస్. ఎందుకంటే డైరెక్ట్గా ఇంతమందితో పరిపాలించడం, ప్రజలే పరిపాలించడం వీలు కాదు. అంటే ప్రజలు పరిపాలించడం, ప్రజలే నిర్ణయాలు తీసుకోవడం. ప్రజల తరపున పార్లమెంటులో ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు నిర్ణయాలు తీసుకుంటారు.
చట్టాలు చేస్తారు. ఓకే, సో ఇండియా ఈజ్ ఏ పార్లమెంటరీ డెమోక్రటిక్ కంట్రీ, పొలిటికల్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ పార్లమెంట్ డెమోక్రసీ. పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్, ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అందుకనే మనం ఈ క్వశ్చన్ అడిగాం, ఇండియా ఎటువంటి సిస్టమ్ అని. పార్లమెంటరీ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అని కూడా అనవచ్చు. సో పార్లమెంటరీ డెమోక్రసీ, పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్. మనకి యూనియన్ గవర్నమెంట్కి పార్లమెంట్ ఎలా ఉంటుందో లోక్సభ, రాజ్యసభ ఉంటాయి, 2 సభలు ఉంటాయి అందులో. అలాగే స్టేట్లో కూడా 2 సభలు ఉంటాయి. స్టేట్ లెవెల్లో కూడా లా మేకింగ్, ఎపెక్స్ లా మేకింగ్ బాడీస్ ఇన్ ద స్టేట్ ఈజ్ కాల్డ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ సెకండ్ హౌస్ కూడా దేర్ అబౌట్ ఫర్ సమ్ స్టేట్స్ లైక్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది లోక్సభ లాంటిది, కేంద్రంలో లోక్సభ లాంటిది. లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది పార్లమెంట్లో ఉన్నటువంటి రాజ్యసభ లాంటిది. ఓకే, ఇది పీపుల్స్ సభ అంటారు లోక్సభని. అంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళందరూ అందులో ఉంటారు. డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు లోక్సభలో ఉంటారు. ఇండైరెక్ట్గా ఎన్నుకున్న వాళ్ళు అంటే ఈ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నుకున్న వాళ్ళు రాజ్యసభలో ఉంటారు. సో దాన్ని ఎల్డర్స్ హౌస్ కూడా అని అంటారు. ఎల్డర్స్ హౌస్ అంటే పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు. ఓకే, సో ఈ విధంగా మనకి పార్లమెంటు, స్టేట్ లెజిస్లేచర్స్ వాళ్ళు దాంట్లో మనకి ప్రజలు నేరుగా ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆర్ ఎంపీస్ ఆర్ ఎమ్మెల్యేస్ ఉంటారు. దీనికి సంబంధించి అడిగాడు పార్లమెంట్లో స్ట్రక్చర్ ఏంటి. మన ప్రశ్న అడిగాను, వాట్ ఈజ్ ఏ పార్లమెంట్, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. చెప్పండి చెప్పండి నాన్న. చెప్పండి సార్. హలో సార్. పార్లమెంట్ అంటే ఈ 3 సార్లు వచ్చింది ప్రశ్న, సివిల్స్లోని, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని వచ్చింది. సార్, Loksabha President. ఇట్ కన్సిస్ట్ ఆఫ్, ఇట్ కంటైన్స్ Loksabha Rajya Sabha President. ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా, రైట్. కరెక్ట్గా చెప్పావమ్మా, కరెక్ట్గా చెప్పావు తల్లి. ఇది చాలాసార్లు ప్రశ్నలు వచ్చింది. చాలా సింపులే, కానీ చాలామంది తప్పు చేస్తారు. ఎందుకంటే పార్లమెంట్ అనగానే చాలామంది లోక్సభ, రాజ్యసభ చెప్తారు. బట్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ పార్లమెంట్. ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్. ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్స్ టు ప్రిసైడ్ ఓవర్ ది పార్లమెంట్ అండ్ హీ కన్విన్స్ జాయింట్ సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, అటువంటి పార్లమెంట్కి దాని స్ట్రక్చర్లో భాగంగా, దాని స్ట్రక్చర్ అంటే ఏం చెప్పాలి, పార్లమెంట్ అంటే బైకామరల్ స్ట్రక్చర్. రాజ్యసభ, ఆ బైకామరల్ అంటే 2 సభలు ఉంటే బైకామరల్ అంటారు. ఓకే, సో లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ 3 కలిస్తే పార్లమెంట్ అంటారు. వాట్ ఈస్ పార్లమెంట్ అనే సింపుల్ క్వశ్చన్కి ఈ 3 రాయాలి, ఈ 3 ఉండాలి, ఉంటే పార్లమెంట్ అంటారు. ఓకే, అండ్ దట్ ఫంక్షనింగ్ ఆఫ్ ది పార్లమెంట్, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద పార్లమెంట్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్. పార్లమెంట్ ఒకటే కాదు, స్టేట్ లెజిస్లేచర్ కూడా తెలుసుకోవాలి, 2 ఇచ్చాడు. సో పవర్స్ అండ్ ప్రివిలేజెస్, ప్రివిలేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్ పవర్స్, ప్రివిలేజెస్ ఆఫ్ ది లోక్సభ ఎంపీస్ ఆర్ ఎంపీస్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఎమ్మెల్యేస్ ఆర్ ఎమ్మెల్సీస్. సో దీని అన్ని విషయాల మీద మనకి ఎప్పుడైనా సరే ఎక్కువగా కరెంట్లో వచ్చే ఐటమ్స్ ఏముంటాయంటే ప్రివిలేజెస్ ఇష్యూస్, డిస్కషన్స్, డిబేట్స్. మన సుప్రీంకోర్టు జడ్జిగా చీఫ్ జస్టిస్ ఎంవి రమణ గారు కామెంట్ చేశారు, విన్నారా? పార్లమెంట్ పైనే, ది క్వాలిటీ ఆఫ్ పార్లమెంట్ డిబేట్స్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ లాస్ ఇట్ మేక్స్
is declining. He expressed concern over the quality of laws it makes, because the people who are there in the parliament are not right people. Some of them are not right people. They are not focusing on what their primary duty. Primary duty is of MP or MLA. What is the primary duty? To make laws, to make discussions, debates on the public issues. మీ అందరినీ డిగ్రీలో ఇయర్లీ ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి మనకి. మీరు ముందు లెజిస్లేచర్ తీసుకెళ్తాను, సభలు జరిగినప్పుడు పర్మిషన్ తీసుకొని తీసుకెళ్తాను, మీరు చూడొచ్చు. ఇక్కడ రోల్ ప్లే కూడా చేయొచ్చు మీరు. ఓకే, సో ఆ విధంగా మనకి ఒక రోల్ ప్లే కూడా చేస్తాం. ఒకరు స్పీకర్గా కూర్చుంటారు, అలాగే మిగతా మెంబర్లుగా కూర్చుంటారు. వీల్ కండక్ట్ ఏ మాక్ సెషన్ ఆల్సో ఇన్ ద ఆఫ్టర్ మేబీ ఇన్ డిగ్రీ సెకండ్ ఇయర్. అంటే ఇంకా క్లారిటీ రావాలి మీకు అందరికీ, అప్పుడు కానీ మాక్ సెషన్స్ క్లియర్. దానికి ఒక విజిట్ చేస్తాము. విజిట్ చేసిన తర్వాత మాక్ ఇంటర్వ్యూ, either స్టేట్ అసెంబ్లీ ఆ ఢిల్లీ, ఆ విధంగా మనం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి పార్లమెంటు గురించి ముఖ్యంగా కరెంట్లో వచ్చే అంశాలు ఏమైనా ఉన్నాయంటే, పార్లమెంట్ చేసే చట్టాలు వస్తాయి న్యూస్ పేపర్లో. అర్థమవుతుందా? పార్లమెంట్లో ఎప్పుడైనా రాజ్యాంగానికి అమెండ్మెంట్ చేస్తే వస్తాయి. అలాగే పార్లమెంట్లో ఇష్యూస్, మాన్సూన్ సెషన్, సమ్మర్ సెషన్స్ అండ్ వింటర్ సెషన్స్ ఇవి జరిగేటప్పుడు మనకు అనేక ఇష్యూస్ వస్తాయి. ఏమి ఇష్యూస్ వస్తాయి ముఖ్యంగా న్యూస్ పేపర్లో? క్వశ్చన్ అవర్, జీరో అవర్, డిస్కషన్, ఇట్లాంటి అంశాలు వస్తాయి. అంటే ప్రొసీజర్స్ అన్నమాట. వాట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ దే ఫాలో డ్యూరింగ్ ద డిబేట్స్ అండ్ డిస్కషన్స్, వాట్ ఈస్ ద రూల్స్ అండ్ గైడ్లైన్స్, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకని ఇచ్చాడు క్లియర్గా చూడండి. బిజినెస్, కండక్ట్ ఆఫ్ బిజినెస్. కండక్ట్ ఆఫ్ బిజినెస్ అంటే పార్లమెంట్ ఎలా సమావేశం అవుతుంది, ఎలా ముగుస్తుంది, ఎలా డిబేట్లు జరుగుతాయి, ఎంపీలకు ఎటువంటి హక్కులు, ప్రివిలేజెస్, పవర్స్ ఉన్నాయి, వాళ్ళు ఏం అడగచ్చు, ఇట్లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలన్నమాట. ఇట్లాంటి న్యూస్లో వస్తాయి. అప్పుడు పార్లమెంటరీ సెషన్ జరిగినప్పుడు పార్లమెంట్కి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ని మనం చదవాలి. చదివితే కనుక చాలా తేలికైపోతుంది. వీఆర్ మేకింగ్ ఎన్ అప్లైడ్ వే ఆఫ్ స్టడీ ఆఫ్ అవర్ పొలిటీ అండ్ గవర్నెన్స్. అందులో భాగంగా మీకు ఒక విలేజ్ తీసుకెళ్తాం, మేము ఒక డిస్టిక్ కలెక్టరేట్కి తీసుకెళ్తాము, ఒక సచివాలయంలో చూస్తాము, అలాగే స్టేట్ అసెంబ్లీ కూడా చూపిస్తాం. మరి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో ఆ విజిట్స్ చేసి మీరు యాక్చువల్గా రేపొద్దున మీరు ఒక ఆఫీసర్ అయితే ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఒక 3 సంవత్సరాల డిగ్రీలో 3 విజిట్స్ కూడా ఉంటాయి మీకు. అక్కడ మనం నేర్చుకుంటాం. ఒక విలేజ్ వెళ్తే ఎటువంటి పథకాలు అమలు చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్, అన్నీ మనం కళ్ళతో ఫిజికల్గా చూద్దాం. సో మొత్తం 3 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక ఫీల్డ్ విజిట్, 1 లేదా 2 ఉండే విధంగా ఉంటుంది మన దగ్గర. సో ఆ విధంగా రియల్ ఎక్స్పీరియన్స్ను కూడా విల్ గెట్ అట్ ద టైమ్ ఆఫ్ ది ఫీల్డ్ విజిట్స్. ఓకేనా? దెన్ ది 5th యూనిట్ ఈజ్ స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, functioning of the executive and the judiciary, ministries, departments of the government, pressure groups and formal, informal associations and their role in the polity. ఓకే, ఇక మళ్ళీ లెజిస్లేచర్ గురించి చెప్పాను. మనం ఏమో అనుకున్నాం, 3 వింగ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. గవర్నమెంట్లో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, ఎన్ని వింగ్స్ ఉన్నాయంటే 3. ఒకటి లెజిస్లేచర్. పై 4వ యూనిట్లో లెజిస్లేచర్ గురించి తెలుసుకున్నాం. 5 యూనిట్లు దేని గురించి చెప్తున్నాడు? ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ అంటే గవర్నమెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్ వింగ్, ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అని. ఎగ్జిక్యూటివ్ ఆర్గాన్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ అని. గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అండ్ ద జ్యుడిషియరీ. ఇక్కడ 2 వింగ్స్ ఇచ్చేసాడు ఈ 5వ యూనిట్లో. దాని యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ అంటే ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉంటుంది, అలాగే న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది, అలాగే డిఫరెంట్ మినిస్ట్రీస్ అండ్ దే స్ట్రక్చర్, ఆర్గనైజేషన్, ఫంక్షనింగ్. 3 వర్డ్స్ అడిగాడు. స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ అంటే ఆఫ్ ది గవర్నమెంట్
and the judiciary and ministries, departments of the government, and pressure groups and formal, informal associations on their role in the polity. What are the pressure groups? Yesterday I told you, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇవి దీనికి సంబంధించి న్యూస్లో మనకి వస్తే గుర్తుపట్టుకోవాలి. జ్యుడిషియరీ అన్నాడు. జ్యుడిషియరీ ఏమొస్తాయి? వేరే జడ్జిమెంట్లు వస్తాయి. జ్యుడిషియరీలో అయినా లోటుపాట్లు ఉంటే బయటకు వస్తాయి. అలాగే గవర్నమెంట్ అయితే ప్రతిరోజు న్యూస్ పేపర్లో కనబడుతుంది. కనబడదా ఎవరైనా చెప్పండి? గవర్నమెంట్ చేసే పనులు, వివిధ శాఖలు లేదా వివిధ డిపార్ట్మెంట్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ అవి చేసే పనులు రోజు పేపర్లో వస్తున్నాయి రావా? చెప్పండి అమ్మా. ఎస్ సార్. సో ఆ విధంగా వస్తాయన్నమాట. సో అది మనం గుర్తించాలి, గ్రహించాలన్నమాట. అలాగే ప్రెజర్ గ్రూప్స్ అంటే మనం చెప్పాను, ప్రెజర్ గ్రూప్స్ అంటే ప్రభుత్వాన్ని వివిధ రకాల నిర్ణయాలు తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రభావితం చేస్తారన్నమాట. అసోసియేషన్స్ ఫామ్ అవుతారు. కుల సంఘాలు, మత సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, అలాగే ఎన్జిఓస్, అనేక సామాజిక ఆర్థిక అంశాలపైన పోరాడే సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించే సంస్థలు. ఇట్లా రకరకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఎన్జిఓస్, ఆరోగ్యంకి, హెల్త్కి సంబంధించిన ఇలాంటి అందరూ కూడా ఏంటంటే వీళ్ళు దే సబ్మిట్ దే ప్రపోజల్ ఫర్ ది గవర్నమెంట్ టు మేక్ చేంజెస్ అండ్ మేక్ రీచ్ అవర్ గోల్ ఆఫ్ ఎఫెక్టివ్ సర్వీసెస్ టు ద పీపుల్. సో ఈ విధంగా మనకి ఈ 5వ యూనిట్లో కూడా వస్తాయి. 6వ యూనిట్లో వాట్ ఆర్ ది సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ డెమోక్రసీ ఇది పార్లమెంట్ డెమోక్రసీ అనుకున్నాము. పార్లమెంట్ డెమోక్రసీ అనుకున్నప్పుడు ఏముంటుంది? పార్లమెంట్లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ఉంటారు. వాళ్ళని ఎవరు ఎన్నుకోవాలి? ప్రజలు. ఎన్నుకోవాలంటే ఏం చేయాలి? ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలంటే టు ఎలెక్ట్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దేర్ మస్ట్ బి ఏ ఎలక్షన్. అంతేనా? వింటున్నారమ్మా? ఎస్ సార్. దేర్ మస్ట్ బి ఎలక్షన్. ఎన్నికలు ఉండాలి. సో ఈ ఎన్నికలు ఉండాలి అంటే ఎన్నికలు ఉండాలి. ఎన్నికలు ఉండాలంటే ఎన్నికలు కండక్ట్ చేసేటువంటివి ఒక చట్టం, ఒక వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్ అవన్నీ ఉండాలి కదా. ద మోస్ట్ సాక్రెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ ఈజ్ ది ఎలక్షన్ కమిషన్ and process of election should be fair and transparent. అది కనుక తప్పుగా జరిగితే ఆ మొత్తం వ్యవస్థ ఇండియన్ పార్లమెంటరీ డెమోక్రసీ విల్ బి డిఫెక్టివ్. అంటే ఎన్నికల ప్రక్రియ కనుక సరిగ్గా జరిగితే ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ ఇట్ ఫెయిర్, ట్రాన్స్పరెంట్, న్యాయబద్ధంగా జరిగితే మొత్తం రాజకీయ వ్యవస్థ అంతా కూడా స్వచ్ఛంగా చక్కగా పనిచేస్తుంది, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుంది. సో ఎన్నికల్లోనే మరి డబ్బు, కులం, మతం, లేకపోతే లిక్కర్, లేకపోతే గూండాలు వీళ్ళందరూ ప్రభావితం చేస్తే వచ్చేవాళ్ళు కూడా అదే స్వభావంతో ఉండేవాళ్ళు వస్తారన్నమాట. సో అలాగనే ఇప్పుడు జరుగుతోంది. అందుకనే పార్లమెంట్ యొక్క క్వాలిటీ అనేది డిక్లైన్ అవుతుంది అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా మనకి అపాయింట్మెంట్ టు కాన్స్టిట్యూషనల్ పోస్ట్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ బాడీస్? అవి న్యూస్ పేపర్లో ఏమేమి వస్తున్నాయి? ఎక్కువగా వచ్చేది మనకి నీకు వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్స్ వస్తాయి, అవి కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్. అలాగే జోనల్ కౌన్సిల్స్, అలాగే మనకి కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ముఖ్యంగా వచ్చేది న్యూస్ పేపర్లో ఫైనాన్స్ కమిషన్. వాట్ ఈస్ కాల్డ్ ఫైనాన్స్ కమిషన్. దాన్ని కూడా న్యూస్లో దాని పవర్స్, ఫంక్షన్స్ అవి ఏం చేస్తుంది అన్నీ కూడా మన పేపర్లో వచ్చినప్పుడు చదువుకోవాలి. అలాగే 8వ ఇష్యూ స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. మనం చెప్పాను స్టాట్యుటరీ అంటే ఏంటి, రెగ్యులేటరీ అంటే ఏంటి, వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ అవన్నీ న్యూస్ పేపర్లో వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాయ్ గురించి వస్తుందమ్మా, టెలికామ్ అథారిటీ వస్తుంది కదా, ట్రాయ్. There are several regulatory bodies and statutory bodies that work and that their powers, they are having a quasi-judicial body powers and therefore they are called quasi-judicial bodies. సో ఈ విధంగా మనకి గవర్నెన్స్ ఆస్పెక్ట్స్ని రేపు చెప్పుకోవచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో బ్రీఫ్గా 5 minutesలో ఐటమ్స్ ఐడెంటిఫై చేస్తాను, చెప్తాను. వాటిని రేపు చదివి రెడీగా ఉండండి, ప్రశ్నలు అడుగుతాను, రెడీగా ఉండండి. సో ఈరోజు ఫస్ట్ పేజీలో యుఎస్
నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రేడ్ ప్యాక్ట్. సో ఇది దేని కిందకు వస్తుంది, ఎవరైనా చెప్పండి. మెయిన్ పేజీలో ఫస్ట్ ఐటమ్, యుఎస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ ఇండియా. ఇంటర్నేషనల్ రిలేషన్స్. అయినా కూడా మనకి ఇండియన్ ట్రేడ్ ప్యాక్ట్ విత్ ఇండియా కాబట్టి ఎకానమీలోకి వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ కిందకి అట్లా వస్తుంది అన్నమాట, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కిందకి వస్తుంది. సో ఇది ఎకానమీ కింద పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ జగన్ ఫర్ క్లోజ్ వాచ్ ఆన్ ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నారు. ఇది కూడా మనకి గవర్నెన్స్ కిందకు వస్తుంది. అంటే మొన్న స్టాంప్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో దొంగ చలానాలు కట్టి తక్కువ కట్టి ఎక్కువ చూపిస్తున్నారు. ఈ విధంగా మనకి ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి లేదా ట్రెజరీకి వచ్చే డబ్బుని, ప్రభుత్వానికి వచ్చే డబ్బుని కొల్లగొడుతున్నారని సిబిఐ వాళ్ళు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు. సో లైక్ దట్. అలాగే 60,000 crore లోన్ స్కీమ్ ఎట్ టు టేక్ ఆఫ్ డ్యూరింగ్ పాండమిక్ వల్ల, ఇది కూడా మనకి ఈ ఎకానమీ కిందకు వస్తుంది, 60,000 crore లోన్ స్కీమ్. ఓకే, అలాగే మనకి యుఎస్ నాట్ ఇంట్రెస్ట్ ఇన్ ట్రేడ్ ప్యాక్ట్ గోయల్ అన్న దాని మీద మన రేపు పొద్దున్న ప్రశ్నలు వస్తాయి. అలాగే సిబిఐ సిట్ టు ఇన్వెస్టిగేట్ బెంగాల్ వైలెన్స్ కేసెస్, ఇది లా అండ్ ఆర్డర్ కిందకు వస్తుంది. మనకి 3వ జనరల్ స్టడీస్ పేపర్లో ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఉంది, దాని కిందకు వస్తుంది. ఓకే, సో పేజ్ 1 ఇదిలో ఉంది. హైకోర్టు ప్రొటెక్ట్స్ ఫెయిత్ కపుల్స్ ఫ్రమ్ గుజరాత్ లా. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఇండివిజువల్ కేసు కాబట్టి, బట్ స్టిల్ హైకోర్టు ప్రొటెక్ట్స్ ఇంటర్ ఫెయిత్ కపుల్స్. అంటే ఇంతకుముందే చెప్పాను, ఇండియన్ ప్రియాంబుల్లో ఇండియా ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ సెక్యులర్ కంట్రీ. వెన్ ఇట్ ఈస్ సెక్యులర్ కంట్రీ, రెండు మతాలకు వేరు మతాలకు చెందిన వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళు బతకొచ్చు. బట్ గుజరాత్లో ఒక చట్టము దానికి అడ్డుగా నిలిచింది. దాన్ని హైకోర్టు ఏం చేసింది, ఇది రక్షించింది వాళ్ళని. అందుకనే వాట్ ఎవర్ దేర్ ఇన్ ది ప్రియాంబుల్, వాట్ ఎవర్ దేర్ ఇన్ ద ఫండమెంటల్ రైట్స్, దే ఆర్ జస్టిషియబుల్. జస్టిషియబుల్ అంటే కోర్టుకు వెళ్ళి నాకు అన్యాయం జరిగింది, స్టేట్ చాలా పెద్దది, నాకన్నా అధికారం పవర్ ఉన్నది, నేను నన్ను రక్షించండి అని కోర్టుకు వెళ్ళే అధికారం ఫండమెంటల్ రైట్స్ పైన ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ పేజ్లో ఉన్నాయి. వీళ్ళు డైరెక్ట్లీ గో టు ది నెక్స్ట్. మనము మిగతా పేజీలకు వెళ్ళిపోతాము. ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ తర్వాత చూద్దాము. పేజ్ నెంబర్ 6లో ఎడిటోరియల్ ఉంది, ఆప్టమిస్టిక్ అసెస్మెంట్. ఇది ఆర్బీఐ షుడ్ అవాయిడ్ హ్యావింగ్ టు చూస్ బిట్వీన్ టామింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ పుషింగ్ ఫర్ గ్రోత్. దీనిపైన రేపు పొద్దున మీరు చదవండి, అర్థమయ్యేలాగా డిస్కషన్ చేద్దాం. అంటే యాక్చువల్ క్వశ్చనే కాదు, క్వశ్చన్ ఉంటే బేసిక్ క్వశ్చన్లు అడుగుతాను, అవగాహన అవడం కోసమే డిస్కషన్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇష్యూ అనమాట. ఆర్బీఐ షుడ్ అవాయిడ్ హ్యావింగ్ టు చూస్ బిట్వీన్ టామింగ్ ఇన్ఫ్లేషన్, పుషింగ్ ఫర్ గ్రోత్. అర్థమవుతుందా? ఆర్మ్స్ అండ్ ద ఉమెన్ అంటూ కింద ఇంకొక ఇష్యూ ఉంది. Gender parity in the army is happening at a slow pace and is mostly led by the courts. ఈ మధ్య న్యూస్ ఐటమ్ వచ్చింది, దానిపైనే ఈ కామెంట్ అనమాట. ఈ మధ్యన సుప్రీంకోర్టు ఏం చేసింది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్స్కి మహిళలు కూడా రాయొచ్చు అని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇజ్ ఇట్ రైట్? సో దానికి సంబంధించి ఆర్మ్స్ అండ్ ది ఉమెన్ అనే టైటిల్తో ఇచ్చారు, అది కూడా చదవండి. ఈ రెండు సో ఇది లెసన్స్ ఫ్రమ్ ది ఇండియాస్ ఆల్ కాజ్ మార్టాలిటీ డాటా. మార్టాలిటీ డాటా అంటే, మార్టాలిటీ అంటే ఇమ్మోర్టల్ అంటే చావు లేకపోవడం, మార్టల్ అంటే చావు అని, అంటే డెత్స్ అని. సో లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ ఆల్ కాజ్ మార్టాలిటీ డాటా అంటే ఈ మధ్యన కరోనాతో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అనే ఇష్యూ ఒక బర్నింగ్ ఇష్యూ అవుతుంది. గవర్నమెంటు నిజంగా చూపించట్లేదు, దాచుతుంది. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారనే విషయాన్ని చెప్పట్లేదనే విషయం మీద న్యూస్ ఐటమ్ అయ్యింది, మనకి బర్నింగ్ ఇష్యూ అయ్యింది.
దానిపైన అడిగింది అనమాట. ఇది జనరల్గా చదవండి. నేను ప్రశ్న అడిగేది మాత్రం ఫస్ట్ 2 అడుగుతాను. ది అబ్రహం అకార్డ్స్ యాజ్ ఇండియాస్ వెస్ట్ ఏషియా బ్రిడ్జ్. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, అది ఇంటర్నేషనల్ ఇష్యూ అవుతుంది. ఈజ్ ఎ క్యాస్ట్ సెన్సస్ డిజైరబుల్? ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డాక్యుమెంట్ బోత్ ద డిసడ్వాంటేజెస్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ వేరియస్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా. సో దిస్ ఈజ్ హెస్ బీన్ హిస్టారికల్ ఇష్యూ. ఈజ్ ఎ క్యాస్ట్ సెన్సస్ డిజైరబుల్ అంటూ పేజ్ నెంబర్ 7లో ఇచ్చారు చూడండి. ఇది ఊరికి హిస్టారికల్ ఇష్యూగా మనం చదవచ్చు. ఇది అంటే ఇష్యూ, ఇది కూడా అవుతుంది ఇష్యూ. క్యాస్ట్ సెన్సస్ చేయొచ్చా చేయకూడదు, చేస్తే క్యాస్ట్ గొడవలు వస్తాయని. కానీ క్యాస్ట్ బేస్ మీద రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి ఆ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారని తెలియాల్సిన అవసరం కూడా ఉంది. లేకపోతే ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు రిజర్వేషన్ పాలసీని? సో ఆ విధంగా బ్యాక్ టు బేసిక్స్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా టు వర్క్ ఆన్ వేస్ టు స్ట్రెంథన్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. ఇది బ్యాక్ టు బేసిక్స్ అన్నప్పుడు ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది ఎడ్యుకేషన్కి సంబంధించి. మనకి జనరల్ ఎస్ఏలు ఎక్కువగా ఇందులో వచ్చేవన్నీ జనరల్ ఎస్ఏలు పనికి వస్తాయి. సో బ్యాక్ టు బేసిక్స్ అనేది ఈసారి ఎడ్యుకేషన్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ జనరల్ ఎస్ఏ. ఓకే, ఈ విధంగా మనకి 6వ పేజీలో 2 ఆర్టికల్స్ రేపు చదవండి. ఒకటి ఆప్టిమిస్టిక్ అసెస్మెంట్ అనేది ఎకానమిక్స్ మంచి ఆర్బీఐ షుడ్ అవాయిడ్ హ్యావింగ్ టు చూస్ బిట్వీన్ టామింగ్ ఇన్ఫ్లేషన్ అండ్ పుషింగ్ ఫర్ గ్రోత్. దీంట్లో చాలా అర్థం కాదు పైన చూస్తే, మీరు లోపలికి వెళ్ళి చదవండి. రేపు పొద్దున్న మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు బేసిక్ క్వశ్చన్స్ దాంట్లోనే అడుగుతాను. అంటే మీరు చదవకుండా నేను రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేసిన అర్థం కాదు. సో ముందు ఈ ట్రై టు అటెంప్ట్. ఓకే, ఐ క్లోజ్ దిస్ సెషన్ టుడే. అండ్ రేపొద్దున మీరు బీ రెడీ విత్ దీస్ 2 టాపిక్స్, ఆర్మ్స్ అండ్ ద ఉమెన్, ఆప్టమిస్టిక్ అసెస్మెంట్. అండ్ అలాగే కోవిడ్ ఇంపాక్ట్ ఆన్ ఫుడ్ ప్రైస్, దానికి సంబంధించి ఒక డాటా పాయింట్ అని ఇచ్చాడు, అది కూడా చదవండి. ప్రతిరోజు డాటా పాయింట్ చదవండి, ఎందుకంటే డాటా ఈజీగా, మంచి డాటా ఈజీగా దొరుకుతుంది మనకి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మిగతా ఐటమ్స్ కూడా చదవద్దని కాదు, నేను చెప్తుంది ఈ 3 పేజీల్లో మనం అనుకున్నాం ఇంతకుముందే. మెయిన్ పేజ్ అండ్ ది 6th పేజ్ అండ్ ఆల్సో 11th పేజ్, ది ఇంటర్నేషనల్ పేజ్ అనేది కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ 3 ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలని అనుకోవడం జరిగింది. ఓకే, అవి కూడా చదవండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే టుడే. థ్యాంక్ యూ ఎవ్రీవన్.